హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. టోటల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనకి 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి 4 మార్క్స్కి. సో అందులో వన్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఏ కండక్టర్ మోడ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్. సో టోటల్గా 3 క్వశ్చన్స్లో ఇది ఒకటి కాబట్టి సో ఇది ఎలాగో డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఈ మోషన్ ఈఎంఎఫ్కి మనం ఫార్ములా రాబట్టాలి. ఇది రాబట్టే ముందు ఏం చేస్తున్నాం అంటే చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఏంటంటే ఒక రెక్టాంగులర్ లూప్ కూడా తీసుకుంటున్నామండి. ఒక రెక్టాంగులర్ కండక్టర్ అనమాట. ఒక రెక్టాంగులర్ కండక్టర్ని తీసుకుంటున్నాను. దానికి మనం PQRS పేర్లని పెట్టేసాం. ఇక్కడ ఏంటంటే ఈ రెక్టాంగులర్ లూప్లో ఒక సైడ్ అంటే ఈ సైడ్ వచ్చేసి మనకి మూవబుల్ అంటే ఇది కదిలేటట్టు ఇటువైపు కదిలేటట్టు దీన్ని మనం అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంచుతాం, ఫ్రీగా ఉంచేటట్టు. అంటే ఈ ఎండ్ ఒక రెక్టాంగులర్ కండక్టర్ యొక్క ఒక ఎండ్ని ఇట్లా మూవ్ చేసేటట్టు మనం ఇక్కడ ఈ సైడ్ ఒకటి అరేంజ్ చేస్తాం అనమాట. ఇది ఇటువైపున అరేంజ్ చేసుకోవచ్చు, ఇటువైపున మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కూడా మనం సో దానికి పేరు పెట్టాం PQRS అనేది ఈ కండక్టర్కి. సో ఇక్కడ ఈ యొక్క డిస్టెన్స్ SR యొక్క డిస్టెన్స్ మనం L అనుకుంటున్నాం. ఈ QR యొక్క డిస్టెన్స్ని X అనుకోండి, అంటే లెంత్ బ్రెడ్త్ అనగా. ఇది మొత్తాన్ని మనం ఎక్కడ ఉంచామంటే ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచాం. ఇది చూడండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు మూవింగ్ ఛార్జెస్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఇన్సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనం ఇలా డినోట్ చేస్తూ ఉంటాం. అవుట్ సైడ్ ద ఫీల్డ్ అయితే డాట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇన్సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి ఇలా ఇంటూలో అంటే ఇన్సైడ్. ఇది జనరల్గా వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఒక కాయిల్ లేదా కండక్టర్లో ఉన్నదో అప్పుడు ఏమైందంటే ఫ్లక్స్ క్రియేట్ అవ్వాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎప్పుడైతే ఒక కాయిల్లో ఒక కండక్టర్లో ఎంటర్ అయినాయో మనకి ఫ్లక్స్ జనరేట్ అవ్వాలి. ఓకే, సో ఆ ఫ్లక్స్ ఎప్పుడైతే మనకంటే ఈ రెక్టాంగులర్ కాయిల్లో ఇక్కడ చూడండి, ఈ మనం తీసుకున్నటువంటి కండక్టర్లో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అయినాయి ఇక్కడ వరకు. సో ఇక్కడ ఈ లోపల ఏమవుతుందంటే ఫ్లక్స్ జనరేట్ అవుతుంది. ఫ్లక్స్కి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసండి. ఫ్లక్స్ φ = B.A అంటాం. సో డాట్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఏం రాసుకుంటున్నాం, cos θ రాసుకుంటాం, BA cos θ. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లక్స్ చూడండి మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ నార్త్ నుంచి సౌత్కి వెళ్తూ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో ఇక్కడ ఏరియా వెక్టార్ కూడా మనకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఫీల్డ్కి. సో రెండు ఒకే డైరెక్షన్ ఉండటం వల్ల θ అనేది మనం 0 తీసుకుంటాం. θ = 0 degrees తీసుకుంటాం. డైరెక్ట్గా మీరు BA వేసినా ప్రాబ్లం లేదు. బట్ మనం యాజ్ పర్ డయాగ్రామ్ ప్రకారం వచ్చి θ 0 తీసుకుంటే cos 0 1 కాబట్టి ఫ్లక్స్ = BA వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఒక రెక్టాంగులర్ కాయిల్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ఎటువైపునా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ ఉన్నటువంటి మనం ఫిక్సిబుల్ అడ్జస్ట్ చేసుకున్నటువంటి ఒక ఈ రాడ్ని ఇటువైపునా మూవ్ చేసుకోవచ్చు. అంటే మనం లెఫ్ట్ సైడ్ అయినా మూవ్ చేసుకోవచ్చు, అలాగే రైట్ సైడ్ అయినా మూవ్ చేసుకోవచ్చు. అది మనం లెఫ్ట్ సైడ్ ఇలా మూవ్ చేసుకుందాం. ఎంత వెలాసిటీ అంటే V వెలాసిటీతో మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటూ వచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా రావాలి. సో ఏరియా అంటే మనకి ఇక్కడ చూడండి B = ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ మనం ఏరియాగా తీసుకుంటాం. ఇక్కడ L, ఇక్కడ X. సో ఇప్పుడు ఏ ప్లేస్లో మనం LX రాసుకుంటాం. ఓకే, సో మనకు ఆల్రెడీ ఫారడేస్ లా ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ఫ్లక్స్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల మనకి ఏమవ్వాలి, ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఇక్కడ చూడండి. ఓకే, మనం ఫారడేస్ లా ప్రకారం ఈఎంఎఫ్ = మనకి ఆ ఫ్లక్స్లో వచ్చే చేంజ్ -dφ/, ఇది ఫార్ములా వస్తుందండి, E = -dφ/dt. ఓకే, ఫారడేస్ లా ప్రకారంగా ఫ్లక్స్లో వచ్చే చేంజ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫ్లక్స్ ఎప్పుడు కూడా ఈఎంఎఫ్ని అపోజ్ చేస్తుంది కాబట్టి సో మైనస్ రాసాము నెగిటివ్ రేట్గా.
సో కాబట్టి ఈ ఈక్వల్ టు మైనస్ డి బై డిటి ఆఫ్, ఇక్కడ పై అంటే మనం ఏం రాసుకున్నామంటే బిఎల్ఎక్స్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ చూడండి బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఒక వాల్యూ, తర్వాత ఎల్ అనేది ఒక, అంటే ఈ రెండు కూడా మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అనమాట. కాబట్టి ఈ బిఎల్ని బయటికి రాసేసేయండి, మైనస్ బిఎల్, ఈ ఎక్స్ వచ్చేసి మనకి డిఎక్స్ బై డిటి అవుతుంది, డిఎక్స్ బై డిటి. సో ఇక్కడ మనకి ఈ ఈక్వల్ టు మైనస్ బిఎల్, ఈ డిఎక్స్ బై డిటి ప్లేస్లో చూడండి యాక్చువల్లీ మనకి ఇది ఒక డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో కూడా మనకి ఇక్కడ చేంజ్ వస్తుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ రాడ్ని మనం ఇట్లు మూవ్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ ఇటువైపు మూవ్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకోవాలి. డిఎక్స్ బై డిటి అనేది వి వస్తుంది. సో ఇక్కడ మనకి వి రాసుకుంటాం, కావాలంటే ఇక్కడ రాసుకోండి డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు మైనస్ వి. సో ఫైనల్లీ మనకి ఈ ఈక్వల్ టు బిఎల్వి, ఇది మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ ది మోషనల్ ఈఎంఎఫ్ అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.